ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జూన్ 19. ఎలాగూ శరీరం ఏకమై ఉన్ననో అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. కొరింథీలోని విశ్వాసులు అనేక గుంపులుగా విభాగించబడిరి, వారు వేరు వేరు పేర్లతో పిలువబడుచుండిరి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12, 13 వచనాలు. మనము బాప్టిస్టు, మెథడిస్టు, ఆంగ్లికను, బ్రదరను, పెంతెకోస్తు మొదలగు వివిధమైన పేర్లతో పిలువబడిన ఎడల అది వ్యత్యాసములను తీసుకొని వచ్చును. మనమందరము క్రీస్తుకు చెందిన వారము. వేరొక పేరుతో పిలువబడు హక్కు మనకు లేదు. వివాహములు చేయుట కొరకైన అనుమతి అనగా లైసెన్స్ కొరకు నేను దరఖాస్తు పెట్టినప్పుడు నన్ను, నీవు ఏ శాఖకు చెందినవాడు అని అడుగుగా, నేను క్రీస్తు శరీరమునకు చెందినవాడను, మాకు పేరు కానీ బిరుదు కానీ లేదు, మేము క్రైస్తవులము అని చెప్పి తిని. తరువాతి ప్రశ్న, మీకెంతమంది సభ్యులు గలరు? అప్పుడు నేను, మాకు సభ్యత్వము లేదు, మేమందరము సమానము, మేమందరము ఒక్కటే, తిరిగి జన్మించిన వారందరూ ఆహ్వానించబడుదురు అని చెప్పి తిని. అయితే ఈ ఏకత్వం అనున్నది కాపాడబడవలెను. హస్త నిక్షేపణ ద్వారా మనమందరం ఒకటే అని దేవుని దృష్టిలో అందరూ సమానులని సాక్ష్యం ఇచ్చుదుము. విద్య కానీ ధనము కానీ అధికారములు కానీ కలిగి ఉన్న ఎడల అవి కేవలము దేవుని కృప వలననే. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు తక్కిన అపోస్తలుల కంటే అత్యధికముగా ప్రయాసపడెను. అది కేవలం దేవుని కృపను బట్టియే. మనలో ఎవరైనాను బోధించుట, ఉపదేశించుట అను వరములు కలిగి ఉన్న ఎడల అది కేవలము దేవుని కృపను బట్టియే. మనము దానికి తగిన వారము కాము. మనము కృప ద్వారా రక్షించబడితిమి, కృప ద్వారానే వివిధ తలాంతులు కలిగి ఉంటిమి. మనము పరలోకమునకు వెళ్ళిన తర్వాత మన నమ్మకత్వమును బట్టి బహుమానములు పొందుదము కానీ మన వరములను బట్టి కాదు. ఆరంభకాలపు సంఘములో శత్రువు యూదులలో నుండి మార్పు చెందిన వారికి, అన్యులలో నుండి మార్పు చెందిన వారికి మధ్యలో విభేదములు కలిగించెను. అటువంటి వ్యతిరేక భావములు కనపరచుటచే పేతురును కూడా దేవుడు పౌలు చేత గద్దించుటను గలతీ పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 14లలో చూచుదుము. భారతదేశంలో విశ్వాసుల మధ్యలో కూడా ఉన్నత కులము, తక్కువ కులము అను భేదభావములు ఉండుటను మనము కనుగొందుము. అదే విధముగా నిర్ధారణ పొందితేనే గాని ప్రభు యొక్క పరిశుద్ధ సంస్కారములో పాలిభాగము పొందకూడదని కొందరు క్రైస్తవులు నమ్ముదురు. తప్పుడు బోధల వలన అట్టి విభేదములు వచ్చును. తిరిగి జన్మించిన వారందరూ ఒక్కటే, మరియు వారు ఒకటిగానే ఉండవలెను. దేవుని ప్రజల మధ్యలో విభేదములు తీసుకుని వచ్చు ఆచారములు, పనులు, కార్యకలాపములలో విశ్వాసులముగా మనము పాలిభాగము పొందుటను నిరాకరించవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.